నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఇది మనకి అందరికీ తెలిసిన మాటలే. నా వైపు చూడండి. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు రాజు కింద బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేతో మండుతున్న పొదల ద్వారా దేవుడు మాట్లాడాడు. మండుతున్న పొదలోంచి ఏమని? ఇజ్రాయెల్ మొర నేను విన్నా. కాబట్టి వాళ్ళని చూడండి, అక్కడ ఏమని చెప్తున్నాడు 7వ వచనం నుంచి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో వారిని కష్టపెట్టు వారిని బట్టి వారి మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నావు. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి విశాలమైన మంచి దేశమునకు, ఎక్కడికి? విశాలమైన మంచి దేశమునకు పంపించడానికి చూడండి, చివరనుంది, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నడిపించు అని మోషేతో చెప్పాడా? నడిపించుటకు దిగి వచ్చి ఉన్నానన్నాడా? నడిపించుటకు ఆయనే దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి మోషే నిన్ను పంపిస్తున్నాను, నువ్వు నడిపించు అని లేదు, నడిపిస్తాను. ఎవరు నడిపిస్తారంట? ఆయనే నడిపిస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ మార్కు శుభవార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. హల్లెలూయా. మనం అద్దరికి పోదామని ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పి, మనం అద్దరికి పోదామని శిష్యులతో చెప్పి వాళ్ళు దోణిలో వెళ్తుండగా తుఫాన్ వచ్చిందా లేదా? కానీ దోణిలో యేసుప్రభు వారు ఉన్నారా లేదా? యేసుప్రభు వారు ఉన్నప్పుడు తుఫాన్ రాలేదు. కానీ ఎందుకు రానిచ్చాడు అంటే వీళ్ళని నాశనం చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ వీరి విశ్వాసమును పరీక్షింపదలచు. ఇన్ని అద్భుతాలు చూస్తున్నారు కదా, మీరు ఏ పాటి విశ్వాసమును కలిగి ఉన్నారో దేవుడు చూస్తున్నాడు. అవునా కదా? అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు విశ్వాసాన్ని చూపించలేదు, మేము నశించిపోతున్నామని వచ్చి అడుగుతున్నారు.
అప్పుడు దేవుడు గాలిని సముద్రాన్ని గద్దించి, ఆ తుఫాన్ని గద్దించి, అల్ప విశ్వాసులారా మీరు ఇంకనూ నమ్మిక ఉంచట్లేదా అని అడుగుతారు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, మనం అద్దరికి పోదాము అన్నాడు కదా యేసయ్య. యేసయ్యే మనం వెళదాం అన్నప్పుడు మనం వెళదాం, మీరు వెళ్ళండి అని కూడా అలా మనం వెళదాం అన్నాను, వాళ్ళతోనే ఆయన ఉన్నాడు. అప్పుడు ఏ తుఫాన్ అయినా ఏం చేస్తుంది? చేయలేదు. ఎందుకంటే అరే మనతో మామూలు వ్యక్తి లేడు, ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు ఆ యొక్క ప్రభు మనతో ఉన్నాడు అన్న నిశ్చిత వాళ్ళకి లేదు. వాళ్ళు తుఫాను చూసి భయపడ్డారు. కానీ యేసు ప్రభు వారు అద్దరికి పోదాము అని ఆయన అన్నప్పుడు వారిని తీసుకెళ్లే బాధ్యత ఆయనదే. హల్లెలూయా. అక్కడ తుఫానే రాని, మరణకరమైన వ్యాధే రాని, మరణమే రాని, దేని నుంచైనా తప్పించి తీసుకెళ్ళటకు ఆయన సమర్థుడు. ఎందుకంటే అద్దరికి పోదాము అన్నానంటే తీసుకెళ్తాడు. అవునా కదా? పౌలుతో ఏమన్నాడు? నువ్వు అధికారి ఎదుట నిలబడాలన్నప్పుడు ఈ మధ్యలో ఈ యొక్క తుఫాన్లకు నువ్వు భయపడకు, రేపు ఆయన ఎదుట నువ్వు సాక్ష్యం చెప్పాలి అన్నప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు. రాత్రి దూత వచ్చి నాకు చెప్పింది, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళవలసి ఉన్నది, అక్కడ సాక్ష్యం చెప్పవలసి ఉన్నది, కాబట్టి ఈ తుఫాన్ మనల్ని ఏమీ చేయదు. అంటే దేవుడు అక్కడికి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా అందులో మనకి విజయం ఇచ్చే తీసుకెళ్తాను అనుకున్నప్పుడు ఇవన్నీ జయిస్తాము, వెళతాము. అంటే ఏ మరణకరమైన పరిస్థితి వచ్చినా అక్కడ జయిస్తాము. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఇలా చెప్పినట్టు అక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి ఏం చెప్తున్నాను మోషేకి? నేను ఐగుప్తీయులను కనాను దేశం నడిపిస్తాను అని చెప్పేశాడు. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఆయనకి ఎదురేమున్నది? ఆయనకి ఎదురు లేదు కదా. కాబట్టి ఆయనకి ఎదురు లేదు. ఆయన చెప్పినప్పుడు, ఆయనతో ఏకీభవించి కదిలినప్పుడు వాళ్ళకి ఎదురుండదు. ఇజ్రాయెల్ ప్రజలు కనాను దేశం తీసుకెళ్తానన్నప్పుడు ఐగుప్తీయులను వదిలేసాక ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలు కదిలేక వాళ్ళని ఏ మార్గం గుండా వెళ్ళమన్నాడు? ఎర్ర సముద్ర మార్గం గుండా. అక్కడికి వెళ్ళాక వెనకాల సైన్యము వచ్చేస్తున్నారు, ఎర్ర సముద్రం ఉంది. కానీ తీసుకెళ్తానన్నది ఎవరు? ఆయన. ఎర్ర సముద్రం ఆయనకి లెక్కే కాదు. హల్లెలూయా. ఎందుకంటే తీసుకెళ్తున్నది ఆయన కాబట్టి. ఎర్ర సముద్రం వాళ్ళకి పెద్ద సమస్య, కానీ యేసు ప్రభు వారికి సమస్య కాదు. అందులోకి ఆయన తీసుకెళ్లాలన్న కనాను దేశానికి వాళ్ళందరూ కూడా సిద్ధమై వచ్చిన వాడు. అందుకే మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే వారికి కేడెము, దుర్గము, సత్యమును డాలునై ఉన్నాడు. అవునా కాదా? హల్లెలూయా. ఆయన తీసుకెళ్తున్నాడు కాబట్టి సమస్తము ఆయనే అయి ఉంటాడు. ఆయన తీసుకెళ్తున్నాడు కాబట్టి కనాను దేశం వెళ్ళడం నిశ్చయం. ఎందుకంటే తీసుకెళ్లేదు ఆయన. మధ్యలో ఏది ఎంత మాత్రమో ఏమీ చేయలేదు. ఆల్రెడీ అన్ని జయించేసినట్లే. కనాను దేశం వెళ్తున్నామంటే ఇప్పుడు మన ముందున్న సమస్య జయించినట్లే, ఎర్ర సముద్రాన్ని వాళ్ళు జయించినట్లే. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని చూసి వెనకాల ఫరో సైన్యం చూసి భయపడ్డారు, కానీ కనాను దేశం తీసుకెళ్తానన్న దేవుడు వారికి తోడయ్యుండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఉన్నాడు. ఎవరినైతే చూసి భయపడుతున్నారో వారందరిని ఆ సముద్రంలో ముంచేశాడు. హల్లెలూయా. నేను ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, మాట ఇచ్చింది ఎవరు? తీసుకెళ్తానని వాగ్దానం చేసింది ఎవరు? ఆయన. ఆయన మాటకి నువ్వు ఏకీభవించినప్పుడు నీకు అన్ని విజయాలే. సమస్యలు రావంటే వస్తాయి, తుఫాన్లు రావంటే వస్తాయి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆయనతో ఏకీభవించావు కాబట్టి అక్కడ విజయం నీదే అని దేవుడు మాట్లాడు. మనం యోనాను చూసినట్లయితే నినివే పట్టణానికి వెళ్ళమని చాలు కుదురుగా. హల్లెలూయా. నినివే పట్టణానికి వెళ్ళమని యోనాకు చెప్పాడు దేవుడు. చెప్పినప్పుడు యోనా ఏకీభవించాడా దేవుని మాటతో? ఏకీభవించలేదు. ఏం చేశాడు? యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే రివర్స్ బయలుదేరాడు. వ్యతిరేక దిశలో వెళ్తున్నాడు. దేవుడు వెళ్ళమన్న చోటు ఇటు అయితే ఈయన గారు ఇటు బయలుదేరాడు. బయలుదేరితే ఏం మొదలైంది? తుఫాను మొదలైంది. ఎందుకోసం వచ్చిందంటే ఆయన కోసమే వచ్చిందని ఆయనకే అర్థం అవుతుంది. అక్కడ అర్థమైనప్పుడన్నా ప్రభువా నీ ఆజ్ఞను అతిక్రమించాను, దయతో క్షమించాను, క్షమాపణ అడిగి బయలుదేరుతున్నాడా? ఇంకా ఇష్టం లేదు వెళ్ళడానికి, అందులో దోసేయమంటున్నాడు. ఇది నా వల్లే వచ్చింది ఈ తుఫాను ఆగాలంటే నన్నే దోసేయండి అంటున్నాడు.
కొంతమంది బుద్ధిహీనులు అంతే. దేవుని చిత్తం ఏదో చేయమని ఇక్కడ చెప్తుంటే వాళ్ళు శరీర సంబంధులై ఉండి ఆత్మను అనుసరించడానికి ఇష్టం ఉండదు. దేవుడు చెప్పేదన్నీ కూడా శరీర క్రియలు కాదు, ఆత్మ సంబంధమైన క్రియలు. మనకేంటి? శరీర సంబంధమైన క్రియలే కావాలి. నేను ఎందుకు ఆత్మ సంబంధంగా నడుచుకోమంటున్నాడు అంటే, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎందుకు ఐగుప్తు దేశం నుండి విడిపించి వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు? 11 రోజులంత ప్రయాణం కాకుండా ఆ యొక్క కనాను దేశం తీసుకెళ్తున్నాడో, కనాను దేశంలో మామూలు వ్యక్తులు లేరు. వాళ్ళని చంపాలంటే వీళ్ళు దేవుని యొక్క ఇన్ని అద్భుతాలు చూసి కూడా భయపడ్డారు. ఎర్ర సముద్రం గుండా వెళ్ళినప్పుడే ఈ 11 రోజులంత ప్రయాణం పట్టినంత వెళితే దేవుని అద్భుతాలు చూసిన వారుగా ఉండరు కాబట్టి వాళ్ళని చూసి భయపడతారు. కనాను దేశం వద్ద ఏ దేశం వద్దని మళ్ళీ ఐగుప్తుకు పరిగెట్టుకొస్తారు వాళ్ళు. ఎందుకంటే అంత భయంకరమైన మనుషులు ఉన్నారు కనాను దేశంలో. అర్థమవుతుందా? యెహోషువ వాళ్ళెవరు? యెహోషువ వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మిడతల్లాగే ఉన్నారు, వాళ్ళు ఆజానుబాహులే కానీ మేము మాత్రం వాళ్ళు ఆజానుబాహులే, మేము వాళ్ళ కంటికి మిడతల్లా ఉన్నాం, మా కంటికి అలాగే ఉన్నాం 10 గోత్రాల వాళ్ళు అంటారు. కానీ యెహోషువ కాలేబు ఏమంటారు? యెహోవా మాట ఇచ్చాడు కాబట్టి నిశ్చయంగా వాళ్ళు గెలుస్తామంటారు. అర్థమవుతుందా మీకు? గెలుస్తామన్నది కనీసం ఈ 2 గోత్రాల కన్నా ఉందా? 10 గోత్రాలకి కూడా ఇన్ని అద్భుతాలు చూసినా వాళ్ళకి కలగలే. అదే 11 రోజులు ప్రయాణం చేసి దగ్గరగా తీసుకెళ్ళిపోతే పరిగెట్టుకుని అందరూ వచ్చేస్తారు వెనక్కి. కానీ ఎక్కడికి? ఐగుప్తు దేశం. దేవుడు నడిపించే ప్రతి అడుగు కూడా జయించి మనం వాళ్ళు కనాను దేశానికి వెళ్ళడానికి ఎలాగ అనుమతించాడో మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా ఆయన వేయించే ప్రతి అడుగు కూడా అర్హత కలిగినదిగా మనల్ని చేయడానికి. మీకేమన్నా అర్థమైందా? మనం వేసే ప్రతి అడుగు కూడా దేవుడు చెప్పినట్లు, దేవుడి చిత్తానుసారంగా నడిచే ప్రతి అడుగు కూడా పరలోక రాజ్యానికి అర్హత కలిగినదిగా మనల్ని సిద్ధపాటు కలిగించడం. మనం ఎలా కోరుకుంటాం అంటే, దేవుడి సన్నిధికి వచ్చేసామా, మనం అనుకున్నవన్నీ, మనం అడిగినవన్నీ అనే కదా. ఇప్పుడు 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి, దేవుడి దగ్గరికి వచ్చే కూడా 200 సమృద్ధిస్తే చాలు అనుకుంటాం, అంతే కదా. మనకున్నదాన్ని దీవించాలి అని దేవుడు అనుకుంటాం, మనకున్నదాన్ని ఆశీర్వదించాలని మనం అనుకుంటాం. దేవుడు అలా చేయడానికి లేడు. నీ జీవితంలో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. నీ జీవితంలో పాత జీవితం అంతా ఎలా ఉందంటే, నీ శక్తి, నీ బలము, నీ ఆలోచన, నీ జ్ఞానము, నీ సంపాదన ఉంది. కానీ పాతవి గతించెను, క్రీస్తునందు సమస్తము క్రొత్తవాయనంటే క్రీస్తులోకి వచ్చేకేమున్నది? క్రీస్తు బలము, క్రీస్తు శక్తి, క్రీస్తు జ్ఞానము, క్రీస్తే ఆధారం. హల్లెలూయా. ఈ క్రీస్తు ఆధారము, ఈ క్రీస్తు శక్తి ఆయన మీద ఆధారపడడం అనేది నేను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే, వాళ్ళని కనాను దేశం తీసుకెళ్ళినట్లుగా మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. మీకు అర్థమవుతుందా? అందుకే ఆయన మీద ఆధారపడు రీతిగా అక్కడ సమస్యను చూసి వెనక్కి పరిగెత్తుకొచ్చి ఐగుప్తు దేశంలో ఉండిపోక, దేవుడు పూర్తిగా ఆయన మీద ఆనుకోలేక ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకెళ్ళాడు. వీళ్ళు మళ్ళీ వెనక్కి రావగలరా? రావాలంటే మళ్ళీ సముద్రం చేల్చాలి, అవునా కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కడుంటారు? అరణ్యానికి వెళ్ళారు. అరణ్యంలో వీళ్ళకి ఆహారము లేదు, మంచినీళ్ళు లేవు. ఎవరి మీద ఆధారపడ్డారు? వాళ్ళు ఆధారపడలేదు, మోషే మీద సడుక్కున్నారు. కానీ దేవుడు ఆకాశం నుండి వారికి మన్నా ఆహారాన్ని కురిపించాడు. అర్థమవుతుందా? అక్కడ నీళ్లు చేదుగా ఉంటే వాటిని మధురంగా ఆయన మార్చాడు. అంటే నీళ్ళని ఆయనే ఇచ్చాడు, ఆహారాన్ని కూడా ఆయనే ఇచ్చాడు. అది ఆకాశం నుండి పడుతుంది, అది దేవదూతలు తినే ఆహారం, అదే మన్నా ఆహారం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు మన్నా ఆహారం? ఎందుకు పోషించాడంటే, వాళ్ళు ఎవరి మాటతో ఏకీభవించి బయలుదేరారు? దేవుని మాటతో ఏకీభవించి బయలుదేరారు. ఇది నాన్న చాలా మంది మా ఇష్టం మేము చేసుకుంటాం, దేవుని చిత్తం మేము చెయ్యం.
మాకు ఇష్టం వచ్చింది మేము చెయ్యాలనుకున్నాం, దాన్ని దేవుడు దీవించాలి, దాన్ని కూడా మీరు దీవించాలని ప్రేయర్ చేయాలి. ఇక దేవుని చిత్తం చేయమంటే మన ఇష్టాలు నెరవేర్చుకోవడం ఉండదు అక్కడ. ఇది చాలా కఠినమైన బోధ. కాబట్టి ఈ బోధకి ఇష్టపడకుండా వీళ్ళు ఇష్టం జరిగించే బోధలకు పరిగెడతారు. బుర్రుండాలి. నిజంగా దేవుడు అన్నవాడు నువ్వెంత దూరం వెళ్ళినా అదే మాట మాట్లాడతాడు. యోనాని తన దేశంలో ఉన్నప్పుడు నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు, వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వద్దు తూచని మార్చుకుంటాడా దేవుడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, పాతాళానికి వెళ్ళినా ఆయన ఏం చెప్పాడో అది చేయవలసింది. నినేవే పట్టణానికి వెళ్ళమని చెప్పింది తన ఉన్న ప్లేస్లో, ఇప్పుడు తను దూరంగా వేరే ప్లేస్కి అక్కడ చెప్పలేడా ఏంటి దేవుడు? బయలుదేరకుండా అక్కడే ఉండిపోవచ్చుగా, నేను వెళ్ళనని. వేరే ప్లేస్కి వెళ్ళమని చూడు మనిషి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు. వేరే ప్లేస్కి వెళ్ళిపోతే అక్కడ చెప్పడా? అక్కడ చూడట్లేదా దేవుడు? ఈయన్ని పంపించాలి అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతాడు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. కొంతమంది అలాగే చర్చిలు మార్చేస్తూ ఉంటారు. వేరే చర్చికి వెళ్ళిపోదాం బాబోయ్, ఇక్కడేంటి దేవుని చిత్తం చేయమంటున్నారు, ఏదో వెళ్ళామా చర్చికి వచ్చామా అంతే, నేను వేరే చర్చ్. అక్కడ మాట్లాడా దేవుడు? దేవుడితో సహవాసం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నన్ను అది చేయమంటాడన్న జ్ఞానం కలిగి ఉంటారు. దేవుని సహవాసం లేకుండా మనుషులు చూసో, పాస్టర్లు చూసో, పాశ్రమలు చూసో నడుచుకునే వాళ్ళు ఈ చర్చ్ కాదు ఇంకో చర్చ్ అని మార్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడితో సహవాసం లేదు కాబట్టి ఇంకో ప్లేస్కి వెళ్ళి కంఫర్టబుల్ జోన్లో ఉండాలని ఆలోచిస్తారు. వాళ్ళు దేవుడితో సహవాసం లేని వాడు. వాళ్ళకి లేదు, కలిగి ఉన్న సేవకులు చెప్తుంటే లోబడరు. అర్థమవుతుందా? ఆ బోధ అసలు నచ్చదు. దురాత్మలతో ఉన్నవాళ్ళు, లోకాశలతో, శరీరాశలతో లోకాన్ని విపరీతంగా అనుభవించాలనుకున్న వాళ్ళు దేవుని స్వరాన్ని ఇష్టపడరు. అసలు నాకు ఇష్టం లేదు ఆ బోధ అంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నువ్వు లోకానుసారంగా నీ ఇష్టం ఎలాగైతే ఉండు, నాకు వచ్చావా లేదా, కానుకేసావా లేదా, దేవుడు నిన్ను దీవిస్తాడు అంతే. నీ గురించి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నిన్ను ఇలా చేయమంటున్నాడు అని చెప్పే బోధలు వాళ్ళకొద్దు. వాళ్ళు కూడా దేవునితో సహవాసం లేని వాళ్ళే ఉన్నప్పుడు వీళ్ళకి అక్కడ కాలదా బోధ, మండదు, హ్యాపీగా ఉంటారు. వీళ్ళు వచ్చేస్తుంటారు, మేమే వెళ్తున్నాం చర్చికి, కానీ రేపు కన్ను మూసేక నువ్వు చర్చికి నువ్వు వెళ్ళేది నిత్యరాజ్యానికి కాదు, నిత్య నరకానికి వెళ్తావు. ప్రభువా అంటే అంతే, నా చిత్తం చేయని వాడు నా రాజ్యానికి వారసుడు కానీ కాదు. నీ భూమి మీద ఉన్నంతసేపు నీ ఇష్టమైన జీవితం జీవించావు, నీకు ఇష్టమైన బోధకు పరిగెట్టావు. నిన్ను సరిచేసేటువంటి, నిన్ను పరలోక రాజ్యానికి నడిపించేటటువంటి బోధలోకి నువ్వు చేరలేదు. నీ ఇష్టానుసారంగా వెళ్ళావు కాబట్టి నువ్వు విడవబడ్డావు. విడవబడే గుంపులో ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నడిపించేది ఎందుకు అంటే, నువ్వు ఎప్పుడైతే రక్షణ తీసుకున్నావో శత్రువుకి నీ మీద అధికారం పోతుంది. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో ఫరో సైన్యం పూర్తిగా శత్రువులు తరమడం పోయింది. అక్కడ అయిపోయింది వాళ్ళ మీద దాడి. మరి ఎక్కడ వీళ్ళు చాలాసార్లు దేవుని ఉగ్రతకు పాలయ్యారంటే, శరీర సంబంధమైన కోరికలు, తమ స్వభావాలు, దేవుణ్ణి నమ్మనటువంటి స్వభావాలు. వాళ్ళకి దేవుడు తాను ఎంతగా తోడై ఉన్నాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎడారిలో సైతం, అరణ్యములో సైతం వాళ్ళు పోషించుటకు సమర్థుడు అని సమస్తాన్ని చూపించిన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని శక్తిని వెంటనే మర్చిపోతున్నారు. వాళ్ళకి దేవుడు మన్నా ఆహారాన్ని కురిపించాడు. ప్రతిరోజు మన్నా ఆహారం కురుస్తుంది దేవుడు. అక్కడ 16వ అధ్యాయం అంతా చదివితే, నిన్న నేను చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందో. నిర్గమకాండం 16వ అధ్యాయంలో చదివితే వినండి, మీరు చదువుకోండి. 16వ అధ్యాయంలో చదివింది ఏంటంటే, మన్నా ఆహారం ప్రతిరోజు కురిపిస్తున్నాడు దేవుడు. ఏ రోజుకి ఆ రోజే ఏరుకోమంటాడు. ఈ రోజు ఆ మన్నాడు కొద్దని చెప్తాడు. ఆ మాట ఒకసారి చూద్దాం ఉన్నాడు. 16వ అధ్యాయం నిర్గమకాండం 16. చూడండి, 16వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా
కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకుని వారు ఓమెరుతో కొలిసినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగులు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయం ఒక్కొక్కడును తన ఇంటి వారి భోజనములకు తగినట్టుగా కూర్చుకొని. హల్లెలూయా. మోషే ఏమని చెప్పాడు? ఎక్కువ అవసరం లేదు, మీకు అవసరం అయినంతే కూర్చుకోమన్నాడు. కొంతమంది ఏం చేశారంటే రేపుడి కోసం, రేపుడు కొరవకపోతే అంటే దేవుడు నమ్మనట్టేగా. ఈ రోజు కురిపించిన దేవుడు రేపు కురిపిస్తాడన్న నమ్మకం లేకేగా రేపుడి కోసం కూడా ఎత్తేసుకున్నారు మన ఆహారం, అనే కదా. మనం కూడా అంతే, ఈ రోజు తింటూనే ఉంటాం, రేపుడి గురించి ఆలోచిస్తూ ఉంటాం. రేపుడి సంగతే మనకు గోల్ ఎక్కువ. అందుకే దేవుడు రేపటిని గురించి మీరు చింతించవద్దు, అవునా కదా, రేపటి గురించిన ఆలోచనే వద్దు అని దేవుడు మాట్లాడుతుంటే మనం రేపటి గురించి ఆలోచిస్తుంటాం. మనకి ఎంతసేపు ఈ రోజు దేవుడు పోషించిన దేవుడు రేపు పోషిస్తాడు అన్న నిశ్చయిత కన్నా మనకేం కావాలి? బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి, భూములు కావాలి, ఇళ్ళు కావాలి. నా పేరు మీద ఎంత ఉంది, నా పేరు మీద ఇన్ని కట్టలు ఉన్నాయి, నాకు ఇంత ఆస్తి ఉంది అంటే మన నమ్మకం అంతా ఆటలో ఉందన్నమాట. కానీ దేవుడు నీ నమ్మకం ఆటలో ఉండకూడదు. నీ నమ్మకం ఎవరి మీద ఉండాలి? యేసు మీద ఉండాలి. నీ నడక ఎవరితో ఉండాలి? యేసుతో ఉండాలి, అవునే కదా. ఎక్కువ ఆహారం ఇచ్చేయచ్చు కదా, అక్కడ ఇవ్వలేదు. ఏ రోజుకు ఆ రోజు దేవుడు ఇస్తాడని దేవుడి వైపు చూసే విధంగా ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తాడు. చాలా మందికి పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని యొక్క రాజ్యానికి వారసత్వం ఉన్న వాళ్ళకి ప్రతి దినం దేవుని మీద ఆధారపడుతూ వెళ్ళేవారుగా ఉంటారు. తమ మీద కాదు, తమ ఆస్తుల మీద కాదు, తమ జాబుల మీద కాదు, తమ యొక్క పోగేసుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ల మీద కాదు, కానీ ప్రతి దినం దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. అలా ఆధారపడటమే విశ్వాసము. ఆ విశ్వాసమే పరలోక రాజ్యం తీసుకెళ్తావు. నువ్వు ఎప్పుడైతే రక్షణ తీసుకుంటావో, దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలనుకున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నీ బాధ్యత ఆయనది, నీది కాదు. ఇక నిన్ను పోషించేది, నిన్ను ఆశీర్వదించేది, నిన్ను నడిపించేది సమస్త బాధ్యత ఎవరు తీసుకుంటారు? యేసయ్యే తీసుకుంటారు. ఇజ్రాయెల్ ప్రజల బాధ్యత అంతే ఎవరు తీసుకుంటున్నారు? యేసయ్యే తీసుకుంటున్నాడు. అందుకే ఆహారం, నీళ్లు సమస్తము దేవుడు అక్కడ వారికి సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. కానీ యేసు మీద విశ్వాసం ఉంచని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా ఎక్కువ సమకూర్చుకున్నారు. ఏం జరిగింది? పురుగు పట్టేసింది, అనే కదా. యేసు ప్రభువారు ఏమంటున్నారు? మీ ధనమును ఇహలోకమందు సమకూర్చుకొనవద్దు, మలాకి గ్రంథంలో ఉంటుంది, అవునా కదా. ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకమందు సమకూర్చుకోండి, అక్కడ చిమ్మట పురుగులు కొట్టివేయు, అవునా కదా. అలాగే పురుగులు తినేసే వారి ఆహారాన్ని ఎంతమంది ఎంత పోగేసుకుంటారో అది ఏదో రోజు అపవాదిగాడి హరించేస్తాడు. సంపాదించేస్తున్నాం, పోగేసుకుంటున్నాం, దాన్ని చూసుకుంటూ కూర్చుంటారు. కానీ అది ఒక్క క్షణంలో హార్తకర్పూరంలాగా కరిగిపోతుంది. నిన్న నేను షార్ట్స్ చూసేటప్పుడు ఒక షార్ట్ చూశాను, చిన్నది. ఆ షార్ట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ప్రేమ గురించి రాసి ఉన్నది ఒక కొటేషన్. సరే, నేను ఏంటని ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరుని అడుక్కునే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఆ పరిస్థితి నుంచి మరి దాటించాలని ఎందుకో ప్రభుత్వం వారు మాట్లాడితే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారంట. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారంట. ఎంత ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళు గుడి మెట్ల మీద ఎందుకు అడుక్కుంటున్నారు అని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, చాలా ఆస్తులు ఉన్నాయంట వాళ్ళకి, చాలా డబ్బు ఉందంట. ఆయన అయితే అడ్వకేట్ అంట, ఆయన అడ్వకేట్ డ్రెస్లోనే కూడా ఉన్నాడు. అతను అడ్వకేట్ అంట, పైన కోట్ అదే ఉంది, బ్లాక్ది, అడ్వకేట్ అంట. తన భార్య కూడా డిగ్రీ పూర్తి చేసిందంట. కానీ తన భార్యకి ఏదో వ్యాధి వచ్చిందంట. ఆ వ్యాధికి తనకున్న ఆస్తులు, ఇక తనకున్న జాబుకు సంబంధించి అన్నీ ఖర్చు పెట్టేశాడంట, ఏం మిగలలేదా. చివరికి ఆడ పరిస్థితి ఎలా వచ్చేసింది?
గుడిమెట్ల మీద అడుక్కునే స్థాయికి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఎవడు తినేసాడు ఆస్తంతా? అసలు రోగాన్ని అనుమతించింది ఎవరు? అపవాది. అవునా కదా? తినేసింది ఎవరు? వాడే ఇచ్చాడు, వాడే తీసేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? దేవుని చేతిలో ఉన్నారు. హల్లెలూయా. కనాను దేశం వరకు కూడా వాళ్ళని పోషించాడు. కనాను దేశం వరకు కూడా, వాళ్ళు వెళ్ళే వరకు కూడా, అరణ్య మార్గం అంతా 40 సంవత్సరాలు కూడా మన్నా ఆహారాన్ని ఇచ్చి పోషించాడు. సాయంత్రం పూరేళ్ళంట, ఉదయం మన్నా ఆహారం అంట వాళ్ళ పని. మాంసం కూడా. హల్లెలూయా. అనే కదా. దేవుడి మాట విని లోబడి బయలుదేరితే మన మీద ఎంత ప్రేమ కుమ్మరించేస్తాడు. దేవుడు చెప్పినట్టు నువ్వు వెళితే ఆ దారిలో సమస్తము దేవుడే చూసుకుంటాడు. నీ బాధ్యత. కునుకక నిద్రపోక నిన్ను కాపాడుతాడు. నిజంగా నాకు ఆ మాటలు చదువుతున్నప్పుడు, ప్రభువా అసలు నువ్వు నాకు పిలుపునిచ్చినప్పుడు, నేను లోబడినప్పుడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది. ఎంత ప్రేమిస్తాడంటే, నేను నిన్న ఒక వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యంలో వాళ్ళు చెప్తున్నది విన్నప్పుడు నిజమే అనిపించింది. ఎలా అంటే, ఇప్పుడు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే అన్నం వండలేదు, నువ్వు బయటికి వెళ్ళొచ్చావు. నువ్వు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అన్నం వండలేదు. కానీ నీ బిడ్డ ఏమంటది? ఆకలి వేసేసింది. దానికి ఆకలి కేకలు ఎలా ఉంటాయి? అరిసేస్తారు తల్లి మీద. అవునే కదా? తల్లిదండ్రుల మీద అరిసేస్తారు. ఏదన్నా ఉంటే పగలగొట్టేస్తారు. ఇంకా కోపం ఎక్కువ ఉంటే ఇక మామూలుగా ఉండదు. నన్ను అంటావా? నాళ్ళు రివర్స్లో కొడతారా? కొట్టరు. ఆ కేకలు ఎందుకు వచ్చాయి అంటే ఆ లోన ఆకలి బాధ. అవునా కదా? కాబట్టి అది ఎరిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆ తల్లి అయితే కొంచెం, అరే వంద తీసుకెళ్ళి అన్న తినేసిరా బయట, నేను వండబో లేట్ అవుద్ది కానీ నువ్వు ఆకలి కొండలేవు. అవును కదా? లేదా గబగబా చేసి పెట్టేస్తారు. అది ప్రేమే కదా. అంతేగాని అరిసేరని వీళ్ళేం ఉగ్రత చూపించి కొట్టేసి చంపేరు కదా. ఎందుకంటే ఆ అరుపులకి సంబంధించిన కేకలు ఎక్కడి నుంచి వచ్చంటే ఆకలి అంటే అంతగా దేవుడు అర్థం చేసుకోగలడు. అర్థమవుతుందా మీకు? అంతగా దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ఆయనతో ఏకీభవించి నువ్వు వెళ్తున్నప్పుడు నిన్నంతలా మోస్తాడు, నిన్నంతలా కాస్తాడు. నువ్వు అది చూడడానికి ఇష్టపడవు. నువ్వు ఎంతసేపు ఏం చూడడానికి ఇష్టపడతావు అంటే ఐగుప్తు దేశంలో బానిసత్వం కింద ఉండడానికే చూస్తావు. కానీ దేవుని మాటకి లోబడి దేవుడు నడిపించే మార్గం వైపు వస్తే అటు నేను పరలోక రాజ్యానికి సిద్ధపడు రీతిగా నిన్ను ఆయన మీద ఆధారపడేలా చేసి నీకెంత సమృద్ధిస్తాడంటే, ఇద్దరిద్దరిగా పరిచర్యకి పంపించిన శిష్యుల్ని అడిగినప్పుడు మీకు ఏమైనా కొదువై ఉన్నదంటే లేదు. హల్లెలూయా. అంతేకాదు, ఇజ్రాయెల్ ప్రజలు చూసి మొత్తం ఏ రాజ్యం అడిలి చేస్తున్నారు. ఎందుకంటే ఏళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. మొన్న నేను న్యూస్లో కూడా చూశాను, మరి అందరూ చూసారో లేదో తెలీదు. ఇజ్రాయెల్ ప్రజలు ఓడించే వాళ్ళు ఎవరో లేరు ఇప్పటికీ కూడా. మీరు అన్ని దేశాలని చూస్తారేమో, కానీ ఇజ్రాయెల్ ప్రజల గురించి న్యూస్ అలాంటివి రావు. ఇజ్రాయెల్ ప్రజల దేశం మీదకి ఇతర దేశాలు వస్తారేమో కానీ వాళ్ళే మనకిలా కుళ్ళు రాజకీయాలు చేయడం, కొట్టుకోవడం, ఒకటి కిందకు పడగొట్టేయడం, దోచుకోవడం ఇన్నుండవు. అందరి మధ్య ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి? వాళ్ళందరూ తమ బలం మీద కన్నా దేవుని మీద అనుకుంటారు. వాళ్ళు ఒక మెస్సయ్యను ఒప్పుకోలేదు కానీ వాళ్ళు యెహోవా మీద ఆనుకునే ప్రజలు. అర్థమవుతుందా? వాళ్ళ బలం మీద, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ శక్తి మీద ఆధారపడి ఉంటే ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆడుకున్నది ఈడు దోచుకోవడం, ఈడుకున్నది ఆడు దోచుకోవడం. ఇజ్రాయెల్ ప్రజలకి సమృద్ధిగా ఆహారం ఇచ్చుంటే, అరే ఆడికి ఎక్కువ ఉంది నాకు తక్కువ ఉంది, ఆడి దగ్గర నేను తెచ్చుకోవాలి అని దుర్బుద్ధి పుట్టేదేమో. కానీ ప్రతి ఒక్కరు ఎవరి మీద అనుకుంటున్నారు? యెహోవా మీద అనుకుంటున్నారు. యెహోవా వైపు ఎదురు చూస్తున్నారు. అప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. అవునా కదా? ఈరోజు మనం ఎవరి వైపు చూస్తున్నాం? యెహోవా వైపు కాదు. అదిగో ఆడు సంపాదించేసుకుంటున్నాడు, ఈడు సంపాదించేసుకుంటున్నాడు, వాళ్ళు జాబులు చేసేస్తున్నారు, ఈడుగా. నీకు బుర్ర ఉండాలి. అక్కడ ఏమని అన్నాడో తెలుసా? ఒకళ్ళు ఎక్కువగా పోగేసుకున్నారని వాళ్ళకి ఎక్కువ లేదు,
ఒకళ్ళు తక్కువగా పోగేసుకున్నారని వాళ్ళకి తక్కువగా లేదు. దేవుణ్ణి విడిచి లోకంలో ఏదో సంపాదించేసుకోవాలని పరుగులు ఎత్తిన వాళ్ళది పురుగులు పట్టినట్టే అపవాది గడి తినేస్తాడు. అర్థమవుతుందా? యెహోవా మీద ఆనుకొని నడుచుకో. యెహోవా చెప్పినట్టు ఏకీభవించెళ్ళు. నువ్వు సంపాదించకపోయినా నీ పరిస్థితి ఎలా ఉన్నా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ బాధ్యత ఆయనది. దేవుడు చెప్తున్నట్టు విను. లోకస్తులు చెప్పే మాటలు వినొద్దు. వాడు ఎంత తలపండిపోయి చెప్పినా పక్కనే. ఎవరి ఆలోచన వినాలి? యెహోవా ఆలోచనే వినాలి. ఐగుప్తీయులు ఎంత ధనవంతులు అంటే ఇజ్రాయెల్ ప్రజలు చంపడానికి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ యొక్క గుర్రాలు కానీ, వాళ్ళ యొక్క రథాలు కానీ, వాళ్ళ ఈటెలు కానీ, వాళ్ళ బెల్లాలే కానీ ఎంతో సంపాదన కలిగిన వాళ్ళు కాబట్టి విజయ గర్వంతో వస్తున్నారు చంపేయడానికి. వీళ్ళ దగ్గర ఏమీ లేదు. యెహోవాయే వీళ్ళకి అండ. ఒక్క ఈట లేదు, ఒక కత్తి లేదు. అవునే కదా? ఏమీ లేదు. అప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళ కింద అణచబడి ఉన్నారు. వాళ్ళంటే భయంతో ఉన్నారు. ఇంకేం ఎదురు తిరుగుతారు? వచ్చేస్తే చంపేస్తారు అనుకున్నారు. కానీ యెహోవా మీద అనుకున్నారు కాబట్టి ఆ బలమంతా నీటిలో కలిసిపోయింది. మేము బలవంతులం, మేము ధనవంతులం అన్న వాళ్ళు పడిపోయే రోజు ఉంటుంది. మనుషుల బలం ఏ పాటిది? ధన బలం ఏ పాటిది? యెహోవాయే విజయం ఇచ్చేవాడు. యెహోవా మీద అనుకోవాలి. యెహోవా వైపే చూడాలి. నీ బలము, నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి. మన ప్రతి మాట దేవుడు వింటాడంట. తెలుసా? మన ప్రతి మాట వింటాడు. మాటను బట్టి కూడా దేవుడు కదులుతాడు. ఇదంతా నేనే, నా వల్లే జరుగుతుంది అన్నావా, నా వల్ల కాదయ్యా అని చేతులు ఎత్తే రోజు వచ్చేస్తుంది. నా వల్ల. నెబుకద్నెజరు అలాగే అన్నాడు, ఇదంతా నా వల్లే అన్నాడు. అంతే. ఏమైపోయింది? పిచ్చోడు అయిపోయి గడ్డి తినడానికి వెళ్ళిపోయాడు. పశువులా గడ్డి తినడానికి వెళ్ళాడు. ఎందుకంటే అహంకరించడం వల్ల. మోషే ఏమన్నా, వీళ్ళెవరు? ఐగుప్తీ రాజు ఫరో. వాళ్ళు దేవుళ్ళుగా ప్రకటించుకుంటారు. కానీ అతనికి దేవుడిగా మోషేని అక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. మోషే దేవుడే, యెహోవాయే నిజమైన దేవుడని వారే తెలుసుకునేలా దేవుడు కార్యం చేశాడు. కాబట్టి దేవుని వైపు చూసి దేవుని మీద ఆనుకుంటే నిశ్చయంగా నువ్వు పోషింపబడతావు, ఆశీర్వదింపబడతావు. అందుకని మనుషులు పరిగెత్తుతున్నట్టుగా దేవుని ఎరగని ప్రజలు నువ్వు పరిగెట్టడానికి చూడవు. నువ్వు దేవుని మాటతో ఏకీభవించు. నీ సమస్తమైన బాధ్యత ఆయనదే. నీ మాట ఆయనతో ఏకీభవించుకుని నీ ఇష్టం చేసుకున్నావు అనుకో, నువ్వు యెహోవా నామముని ప్రార్థనే కాదు, ఉపవాసాలే కాదు, నువ్వు ఎన్ని చేసినా నీకు ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మహోన్నతుని చాటున లేరు, వారి ఇష్టానుసారమైన మార్గంలో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎవరితో ఏకీభవించాలి? యెహోవాతో ఏకీభవించిన ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యములో పోషింపబడ్డమే కాదు, కనాను దేశం దాకా తీసుకెళ్తానని మాట ఇచ్చాడు. ఎప్పుడైతే తీసుకెళ్తానన్నాడో అప్పుడే అన్నిట్లోని విజయం వచ్చేసినట్లు వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఎర్ర సముద్రమే కాదు, అనేక యుద్ధాలు, అనేక శ్రమలు వచ్చాయి. కానీ ప్రతి దానిలో విజయం ఇచ్చేసాడు దేవుడు. ఎందుకంటే తీసుకెళ్తానన్నాడు కాబట్టి విజయం వచ్చేసినట్టే. హల్లెలూయా. నువ్వు దేవుని మాటకి లోబడి బయలుదేరావు కాబట్టి విజయం వచ్చేసినట్లే. అది నువ్వు నమ్మాలి. హల్లెలూయా. మరి దేవుడు ఎందుకు ఆ యొక్క ప్రతిదినం ఏ పూటకు ఆ పూట ఇచ్చేలా చేశాడు అంటే మన స్వభావాలు బయటికి పడతాయి. దేవుడు ఏదన్నా ఆశీర్వాదం ఇచ్చేయడంలో చేస్తున్న ఆలస్యం ఏంటో తెలుసా? మన బుద్ధులు బయటపడతాయి. ఎలాంటి బుద్ధులు అంటే, యెహోవా మీద అనుకుంటున్నామా, లోకం వైపు పరిగెడతామా, మన ఆలోచన చేస్తామా? అర్థమవుతుందా? కాబట్టి మన హృదయాల ఆలోచనలు ఏ విధముగా ఉన్నాయి అన్నాయి అన్నీ ఇచ్చేస్తే అనే కదా, దేవుడే ఇవ్వకపోతే వాళ్ళు దెయ్యం కింద కనపడతారు. కానీ మన స్వభావాన్ని పరిశీలించి మన స్వభావాన్ని బట్టి దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు సిగ్గుపడు రీతిగా కార్యం చేస్తాడు దేవుడు. నేను ఎంత పని చేశానయ్యా నేను విడిచి, నేను ఎంత పని చేశానయ్యా నీకు విరోధంగా మాట్లాడి అని మనం సిగ్గు తెచ్చుకునేలాగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా.
కాబట్టి మన స్వభావాలు ఏంటో పరిశీలన చేయి నిమిత్తము కూడా నీకు కొన్ని విషయాలు ఆలస్యమైనప్పుడు నువ్వు యెహోవా మీద అనుకోకుండా పరిగెత్తే విధానం కూడా దేవుడు చూస్తాడు. నువ్వు పరిగెత్తుతున్నప్పుడు వెయిట్ చేస్తాడు, పొందుకునేది ఏది ఉండదు, నువ్వు మళ్ళీ ఆయన పాదాల దగ్గర రావాల్సిందే. ఎప్పుడైతే వస్తావో నువ్వు ఎంతవరకు పరిగెట్టిన దానిలో కూడా చూడని ఆశీర్వాదం చూసినప్పుడు నువ్వు పాపిని అని ఒప్పుకుంటావు. హల్లెలూయా. యేసు ప్రభువారిని కూడా చూసింది ఆమె. ఎవరు చూశాడు? పేతురు. కానీ మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఎప్పుడైతే చేపల రాసి చూశాడో అప్పుడు అన్నాడు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు, సిగ్గుపడ్డాడు. హల్లెలూయా. తన ప్రయాస వ్యర్థమని తెలుసుకున్నాడు. దేవుణ్ణి విడిచి నేను పడిన ప్రయాస వ్యర్థము, దేవుడే అది తీర్చగలడు అన్న విషయము తెలుసుకొని పేతురు, నేను పాపిని, నన్ను క్షమించాను. హల్లెలూయా. ఈరోజు దేవునితో ఏకీభవించని నీ యొక్క మార్గము అది పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు, అది దేవుని యొక్క హస్తము కింద ఉంచదు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తంతో ఏకీభవించి వెళ్తావో నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూనే ప్రతి విషయంలో కూడా నీకు విజయం ఇస్తాడు. నీ బాధ్యత అంతా ఆయనే చూసుకుంటాడు. అందుకే ప్రతి దినం ఆయనతో ఏకీభవించు. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు ఆ మన్నాడికి పురుగు పట్టేస్తుంది అన్నాడు మన్న ఆహారం. కానీ శనివారం ఏమని చెప్తాడో తెలుసా? మీరు ఆదివారం ఏరు కొనుక్కున్నట్లు ఈ రోజే, రేపు ఇంకా కురవదు, మన్నాహారం కురవదు ఆదివారం, ఈ రోజే రేపటికి ఈ రోజుకి ఏరేసుకోమంటాడు. నేను అక్కడైతే ఆశ్చర్యపోయాను, అసలు దేవుని బాహుబలం ఎంత గొప్పదని. మరి ముందు రోజు కూర్చుకుంటే పురుగు పట్టేసింది, కానీ శనివారం కూర్చుకుంటే ఆదివారం కొరకు పురుగు పట్ల. అర్థమైందా మీకు? అంటే ఆదివారం నా విశ్రాంతి దినం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆ దినాన్ని మీరు నాకు ఇచ్చేయవలసిందే, నాకు ఇచ్చేయవలసిందే. సాతాను చాలా కుతంత్రాలు పన్నుతుంది తెలుసా మీకు? చాలా మంది అంటారు ఆదివారమే బేరం ఉంటుందండి, మిగతా రోజులు ఉండదు. మీకు బుర్ర లేదు అక్కడ. ఆదివారమే సాతాను మీకు ఎక్కువ సమృద్ధి చూపించినట్టు చూపించి ఆదివారం మీరు సన్నిధికి మానేసేలా చేసి మిగతా రోజులు మీ గుప్పులు మూసేస్తుంది. ఒకసారి ఒక చోట నేను విన్నానో చదివాను, ఒక మంచి మర్మం బయలుపరిచారు. ఏంటి అంటే, ఈ ఒక్కరోజు విశ్రాంతి అంట ఈ వారం రోజులు కూడా గొప్ప బలాన్ని ఇస్తుందంట. ఒక జంతువు గురించి చెప్తున్నాడు. అలాగే ఈ ఒక్కరోజు మనం వదిలేసుకున్నదంట ఈ వారం రోజుల్లో బోలెడు సమృద్ధి చూస్తామంట. కానీ ఆ మాట నమ్మం మనం. ఎవరి మాట నమ్ముతాం? సాతాను మాట నమ్ముతాం. సాతాను ఆ దినాన్ని నేను మానిపించడానికి ఎక్కువ సమృద్ధి చూపిస్తుంది. చర్చికి రండి అంటే లేదు, ఈ రోజే బేరం ఎక్కువ ఉంటుంది, ఈ రోజే మాకు సమృద్ధి ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఈ రోజే మేము రాము, మిగతా రోజులు వస్తాం, మిగతా రోజులు నీకు బేరం ఉండదు, ఆ రోజే ఉంటుంది. అప్పుడు నువ్వు అనుకుంటావు, అమ్మో ఆదివారం మానేస్తే ఎంత సమృద్ధి పోను, అసలు మిగతా రోజులు బేరమే లేదు, ఈ రోజే ఉంది, అందుకే ఆదివారం మానేయాలని ఫిక్స్ అయిపోతావు. కానీ అది అపవాది యొక్క కుయుక్తి, అది అపవాది యొక్క కుయుక్తి. ఎందుకో తెలుసా? ఒక ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు టిఫిన్ వేసేది, ఈరోజు బేరం లేదు, ఈరోజు పిండి మిగిలిపోయింది, ఈరోజు పిండి మిగిలిపోయింది అంటే తనతో దేవుడు ఆదివారం ఎక్కువ బేరం ఉంటుంది అనేది. ఆదివారం లేట్ అయిపోయింది ప్రేయర్కి వచ్చినప్పుడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడంటే తనతో, ఏమనంటే, నువ్వు ఆదివారం మాని, నా సమృద్ధి ఏంటో చూస్తావని చెప్పినప్పుడు ఆదివారం మానేసింది నేను. ఈ వారం అంతా కూడా ఆదివారానికి మించింది ఇచ్చాడంట సమృద్ధి. ప్రతిరోజు సమృద్ధి అంట, ప్రతిరోజు బేరం ఉండి పిండి అయిపోయేదంట. అది చూసి ఆదివారాలు మానేసి ప్రతిరోజు కూడా ఆమె సమృద్ధి చూడడం మొదలుపెట్టింది. ఇది సాతాను యొక్క కుయుక్తి. నువ్వు ఆదివారమే మానేసి ఇలాగ నీకు సమృద్ధి చూపెడుతుంది, మిగతా రోజులు లేనట్టు చూపిస్తుంది. అంటే ఈ ఆదివారం నువ్వు సన్నిధి మానేవాడు వల్ల ఈ వారం అంతా కూడా అది గుప్పులు మూసేసి 6 రోజులు గుప్పులు మూసేసి ఒక్కరోజు ఇస్తుంది నీకు. నీకు బుర్ర ఉంటే ఆ ఒక్కరోజు మానేస్తే 6 రోజులు సమృద్ధి వస్తుంది. ఎన్ని రోజులు వస్తుంది? 6 రోజులు వస్తుంది సమృద్ధి. 6 రోజులు సమృద్ధి ఎక్కువ, ఒక్కరోజు సమృద్ధి ఎక్కువ అని ఆమె చెప్పింది సాక్ష్యం. ఎందుకు చేస్తుంది? ఆదివారం ఎందుకు ఇస్తుందంటే, నువ్వు సన్నిధికి మానేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఆదివారం పూట
ఆయన సన్నిధి మానకూడదు. విశ్రాంతి దినం ఆయనకి ఇచ్చేవలసిందే, ఖచ్చితంగా ఇచ్చేవలసిందే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇవ్వనివ్వకుండా ఈ రోజే ఉంటుంది పని, ఈ రోజే సమృద్ధి, ఈ రోజే బేరం అనుకొని చెప్తారు. కానీ వారం అంతా కూడా ఉండదు. వాళ్ళు అనుకుంటారు ఆదివారమే, నిజమే ఆదివారమే ఉంటుంది, మిగతా రోజులు ఉండదు. ఇది సాతాను నీకు నేర్పించే గుణపాఠం. ఎందుకంటే వాడు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దొంగిలించడానికి. కానీ ఆదివారం నువ్వు మానేసి నాకు దాంతో పని లేదు, నా దేవుడు నన్ను పోషిస్తాడని నువ్వు లోబడితే వారం అంతా చూస్తావు నువ్వు. హల్లెలూయా. అది దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే శనివారం కూర్చుకున్నది ఆదివారానికి కూడా ఉంచుకోమంటే ఉన్నది. ఆదివారం కురిపించలేదు ఆహారం, మన్నా ఆహారం ఆదివారం ఆయన కురిపించలేదు, శనివారమే కురిపించాడు ఆయన. నీకు ఆదివారం దేవుడిచ్చేది కాదు ఆశీర్వాదం, దురాత్మ ఇచ్చి నేను ఆపుతుంది. కానీ ప్రతిరోజు కూడా మన్నాహారం దేవుడు కురిపించాడు. హల్లెలూయా. ప్రతిరోజు మన్నాహారం దేవుడు కురిపించాడు, ఆదివారం కురిపించలేదు. శనివారమే ఇచ్చేసాడు ఆదివారానికి. ఈరోజు ప్రతిరోజు నీకు దేవుడిచ్చే సమృద్ధి ఆదివారాన్ని కూడా ఇచ్చేస్తాడు. కానీ ఆదివారం ఇచ్చేది ఎవరో తెలుసా? అపవాది. వాడిచ్చింది ఇచ్చినట్టే తీసుకెళ్తాడు రెట్టింపు. ఎందుకో తెలుసా? ఆదివారం ఇచ్చి వారం అంతా మూసేస్తాడు గుప్పళ్ళు. అంటే దేవుడిచ్చేది నువ్వు పొందుకోకుండా ఆపేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఈ వారం అంతా ఇచ్చేది ఆయన దొంగిలించేస్తాడు ఆదివారం ఇచ్చి. కానీ ఆదివారం మానేసావా, ప్రతిరోజు నీకు నింపబడుతుంది. నీకు ఆదివారాన్ని కూడా శనివారమే ఇచ్చేస్తాడు దేవుడు. నువ్వు దేవుని మీద ఆనుకుంటే చూస్తావు ఆయన శక్తి. నీకు ఆదివారాన్ని కూడా దేవుడు ఎంత ఎంత ఇశ్రాయేలు ప్రజలు ఏడలా ఆయనకి బాధ్యత చూడండి. ఆదివారం నేను కురిపించను, ఈరోజే కురిపించుకోండి. అది పురుగు పట్టదు, కాపాడేది ఎవరు? ముందుసారి అయితే పురుగు పట్టేసింది. అసలు ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఆయన చేట ఆయన చేతిలో ఉందంటే ఇదే. ఆయన చేతిలో నువ్వు ఉంటే నీకేంటి లోటు? అవునా కదా? దావీదును వచ్చి ప్రవక్త అంటాడు, దావీదు చేసిన తప్పును బట్టి శత్రువుల చేత తరం పడ్డానికి ఒప్పుకుంటావా, దేవుని చేతిలో పడటం ఇష్టం అంటే జీవం కలిగిన దేవుని చేతిలోనే నేను అప్పగింపబడతా, శత్రువు కాదు. ఎంత గొప్పదే అండి దేవుని చేతిలో ఉండుట ధన్యము, ధన్యత. అది శ్రమ అయినా ఆశీర్వాదమైనా. దేవుడు ఆదివారానికి సంబంధించింది కూడా శనివారం ఇచ్చేసాడు. ఎంత బాధ్యత అండి వారి ఎడల. కానీ శత్రువు ఆదివారం చూపించి వారం అంతా మూసేస్తాడు. ఇప్పుడు నువ్వు అనుకుంటావు లేదండి వారం అంతా ఉండదు, ఆదివారమే ఉంటుంది. అక్కడ కుయుక్తి చూడు. అంటే శత్రువు నీ గుప్పుడు వారం అంతా మూసేసి ఆదివారం ఇచ్చి ఆదివారం చర్చమా అనిపిస్తుంది. అదే నువ్వు ఆదివారం అనేది వారం అంతా గుప్పుడు నింపబడుతుంది. శనివారం అంతకన్నా ఎక్కువ ఇస్తాడు దేవుడు. నమ్ము, ఆయన్ని నమ్ము. హల్లెలూయా. ఆ లోబడుట నడిపింపే నిన్ను, ఆ విశ్వాసమే ఆయన మీద నేను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. కనాను దేశం నడిపించే మార్గం వాళ్ళకి ఎలా చూపించాడో పరలోక రాజ్యం తీసుకెళ్లే మార్గం ఆయనకు అప్పగించుకుంటే తీసుకెళ్తాడు. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా మీకు? అక్కడ చదివితే నేను మరింత ఆశ్చర్యపోయానండి. దేవుడు ఎంత గొప్పవాడు. ఒక్కరోజు ఎక్స్ట్రా ఉంటే పురుగు పట్టేసింది. అసలు దేవుడు చెప్తున్నాడు 31వ వచనం నుంచి చదవండి. అదే 16వ అధ్యాయం, అదే 16వ అధ్యాయం 31వ వచనం నుంచి చదవండి. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టిరి. అది తెల్లని కొద్దిమేర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దానిని పెట్టెను. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినుచుండ్రి. హల్లెలూయా. 40 ఏండ్లు మన్నానే తిన్నారంట ఇశ్రాయేలీయుల్ని కనాను దేశం నడిపించే వరకు. కానీ ఈ యొక్క ఆహారం ఉంది కదా మన్నా, అదంటే ఒక గిన్నెలోకి తీసుకొని
తమ తరం కాక తరువాతి తరం వచ్చినప్పుడు ఈ అరణ్యములో దేవుడు పోషించాడు అన్న విషయం సాక్ష్యంగా గిన్నెలో దాయమన్నాడంట. అవి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. అంతవరకు ఉందా మన్నాహారం? ఉంది. ఎవరు ఇచ్చారు? దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన్నా ఆహారాన్ని పురుగు పట్టకుండా ఉంచాడు. వారి సొంత ఆలోచన ఉపయోగించి దాన్ని దాచినప్పుడు పురుగు పట్టింది. కానీ దేవుడి మీద ఆనుకున్నప్పుడు, దేవుడు చెప్పింది విన్నప్పుడు, దేవుడు ఏదేనానికి అదేనాన్ని పోషించాడు. ఆయన ఉంచాలనుకుంటే పురుగు పట్టకుండా ఉంచాడు, సంవత్సరాలైనా ఉంచాడు. అటు చూడవలసింది నువ్వు తెచ్చుకునే దాని మీదో ఇహలోక సంబంధమైన కాదు, దేన్నైనా అక్కడ ఉంచుటకు జరిగించుటకు సమర్థుడైన ఆయన వైపు చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మాటతో ఏకీభవించి కదులుతున్నావో నీ సమస్త బాధ్యత ఆయనది. నీ శక్తితో నీ బలంతో ఏరిపోయి నువ్వు తెచ్చుకునేదాన్ని దీవించమని, నీ బలమును దీవించమని కాదు. దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని యందు నువ్వు ఉన్నట్టు. క్రీస్తుకు లోబడితే నువ్వేమవుతావు? ఎవరైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవైన. పాత జీవితం ఐగుప్తు బానిసత్వం, ఫరో ఇచ్చింది తినాలి. కానీ నూతన జీవితం ఏంటంటే సమస్తము దేవుడి మీద ఆధారపడుతున్నారు. ఏ దినముకు ఆ దినమున ఫ్రెష్ ఆహారం దేవుడు ఇస్తున్నాడు. దేవదూతలు తిను ఆహారం ఇస్తున్నాడు. వాళ్ళకు ఒక ప్రత్యేక దేశం ఇచ్చేసాడు. అర్థమవుతుందా మీకు? ఇజ్రాయెల్ ప్రజలకు ఏమి ఇచ్చేసాడు? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ప్రపంచాలే వణుకుతున్నాయి, ప్రపంచ దేశాలే వణుకుతున్నాయని వాళ్ళని చూసి. ఓడించలేం. ఉన్నది చిన్న దేశమే, ఉన్నవాళ్ళు కొద్ది మందే. కానీ వారి మధ్య దేవుడు ఎప్పుడు కూడా కొద్దిదే కావాలంటాడు. నేను మొన్న ఒక విషయంలో బాధపడ్డాను. ప్రభా ఏంటి అంటే, దేవుడు అన్నాడు నీకున్నదే నా చేతిలో పెట్టు, కొద్దిగా అయినా దాన్ని విస్తరింపచేస్తాను. విస్తారమైన దాని నుంచి ఏమొచ్చేవు? ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయనుకో, నీ దగ్గర 10 గొర్రెలే ఉన్నాయి. అయ్యో వాళ్ళకి 100 గొర్రెలు ఉన్నాయి ప్రవ్వా, మరి నాకు 10 ఉన్నాయంటే దేవుడు అన్నాడు పర్వాలేదు, ఆ 10 నా చేతిలో పెట్టు, దాన్ని విస్తరింపచేస్తాను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టింది నేను విస్తరింపచేయనా అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నేను ఆశ్చర్యపోయాను. దేవుడు అన్నాడు నేనే చెత్త అంతా తీసేశాను, పనికిరాంది తీసేశాను. పొలంలో శ్రేష్టమైన గోధుమలు పండు నిమిత్తము కలుపు మొక్కలు తీసివేసినట్లుగా దేవుడు తీసివేసి, దేవుడు అంటున్నాడు 5 రొట్టెలు 2 చేపలు నా చేతిలో పెడతా, 5,000 మందికి ఆహారం అయినట్లుగా నీకు కలిగి ఉన్నది కొంచెమే విస్తరింప చేస్తాను. 12 మంది శిష్యులే, కానీ ప్రపంచం అంతా దేవుని సువార్తను ప్రకటించారు. జీవము కలిగిన సువార్త. 12 మంది కూడా జీవము కలిగిన వాళ్ళు. కాబట్టి జీవము ప్రవహించింది. జీవము లేని 100 మంది ఆయన దగ్గర నుంచి బయలుదేరినా అది అక్కడే చల్లారిపోతుంది. అవునా కదా? అవునా? దేవునితో సహవాసం కలిగి జీవం కలిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జీవం రాజుకుంటుంది, ఒకరి నుంచి ఒకరికి కట్టి అంటుకుంటుంది. అవునా కదా? ఆరిపోయిన కట్టి ఇంకో దానికి అంటిందో అంటుకుంటుందా? అది అక్కడితోనే అయిపోతుంది. నీకు అర్థమైందా? ఎక్కువ ఆయిల్ ఉందనుకోండి, ఆ ఒత్తి ఎంతసేపు అన్నా కాలుతుంది, ఎక్కడ దాకా అన్నది. కొంచెం ఆయిల్ ఉందనుకోండి, ఆ కొంచెం దూరం వెళ్తుంది, అక్కడితోనే ఆరిపోతుంది. అలా దేవుని సహవాసము జీవము లేని వాళ్ళు అక్కడే ఆరిపోతారు. జీవము కలిగిన వాళ్ళు ఎక్కడైనా నీళ్ళు మండించగలరు. హల్లెలూయా. కాబట్టి కొంచెమైనను ఆశీర్వదింపబడుతుంది. దేవుని బిడ్డలైన మనకి కొంచెమైనను విస్తారమైన ఆశీర్వాదం. నువ్వు ఏకీభవించి ఆయనతో నడవాలని దేవుడు మాట్లాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో సమృద్ధి చూడని అవసరం లేదు. అందుకే ఐగుప్తుని విడిచి వచ్చిన వాళ్ళని దేవుడు ఏ దినానికి ఆ దినాన్ని పోషిస్తున్నాడు. ఎన్ని దినాలైనా ఉంటుంది. పోగేసుకున్నవాడు భయపడాలి, కానీ దేవుని మీద ఆధారపడినాడు 40 సంవత్సరాలు కూడా దేవుడు పోషించాడంట. హల్లెలూయా. కరువు దినాలంతా సారిపోతే స్త్రీని పోషించాడంట. నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళే వరకు కూడా ఆయన ఆహారమే కాదు, జీవాహారమే కాదు, ఇహ సంబంధంగా పర సంబంధంగా 2 విధాలా నిన్ను పోషించుటకు సమర్థుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తులోకి నువ్వు వస్తావో మారిపోతుంది నీ జీవితం. అంతవరకు భయం, అంతవరకు స్వార్థం, అంతవరకు దుఃఖం, అంతవరకు వేదన, అంతవరకు నా సంగతి ఏంటి. కానీ క్రీస్తులోకి వచ్చాక ఏ సంగతిలో దాయన ఉంటే చాలు.
అవునా కదా? హల్లెలూయా. అది పాట. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన. మన నావ పగిలిపోయినా, మన దగ్గర డబ్బులు లేకపోయినా, మన జాబ్ పోయినా, మన చుట్టూ ఉన్న వాళ్ళు వదిలేసినా భయపడిన అవసరం లేదు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మన ఒక వ్యక్తి ఫోన్ చేసి, నిన్ను అందరూ వదిలేసారని. నన్ను అందరూ వదిలేరు కానీ ఆయన వదిలేదు. అవునా కదా? ఆ మూర్ఖుడికి తెలియాలి. నిన్ను వాళ్ళు వదిలేశారు, నేను జాలి పడుతున్నానని నీ జాలి ఎవరికి కావాలి? వదిలేసిపోయారంటే వాళ్ళు దరిద్రులు, వాళ్ళు కర్మగాలి పోయారు. నేను దేవుడితోనే ఉన్నా, నేను దేవుడిని వదిలేలేదుగా. నేను జాలి పడుతున్నానంటే తెలుసున్నవాడికి అయితే కూర్చోబడి చెప్పేదాన్ని. నాకున్న సౌభాగ్యం ఏంటో, నాకున్న కాపుదాలు ఏంటో, నాకున్న భద్రత ఏంటో ఆనోడితోనే చెప్తున్నాడు. నాకు వచ్చిన దీవెనలు ఏంటో మళ్ళీ ఆనోడితోనే చెప్తున్నాడు. పోయారు. హల్లెలూయా. డెప్త్కి వెళ్తే మాట్లాడచ్చు, అర్థం అనోడితే ఎందుకు? నువ్వే చెప్తున్నావు సమృద్ధి ఉందని, నువ్వే చెప్తున్నావు పోయారని. అవునా కదా? నాకు దేవుడు ఉన్నాడు. మనుషులు పోయారు, అది పోయింది కాదు, నాతో దేవుడు ఉన్నాడా లేదా? హల్లెలూయా. నువ్వు యేసయ్యలోకి వచ్చాక ఆస్తి పోయిందంటే ఎవడ బాధపడ్డావు? అవునా కదా? యేసయ్య ఉన్నాడు మించినవాడు. పౌలే వదిలేసి వచ్చేసాడు ఆస్తి. నేను అందరూ వదిలేశారంటే పోనీ, చచ్చిపోయాక అందరం వదిలేసే పోతాం. అన్నీని నేను కూడా పెట్టుకొని వెళ్తామా? హల్లెలూయా. ఆత్మలో ఎదిగినోడు కృంగిపోవడం సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీకు వాళ్ళు లేరు, నాకు కొంతమంది అన్నారు, నిన్ను అందరూ వదిలేసారు, నీకు ఎవరూ లేరు అంట. ఎందుకు బాధ? యేసుప్రభు వారితో పోల్చుకోవచ్చు హాయిగా. మనం చిన్న క్రైస్తవులు. అవును కదా? యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి మీ అమ్మ మీ నాన్న వచ్చారు, నీ సహోదరులు అంటే ఎవడు నా సహోదరుడు, ఎవడు నా తల్లి? వాక్యానుసారంగా జీవించేవాళ్ళే నా తల్లి నా సహోదరులు. సింపుల్ అయిపోయింది. మా అమ్మ చూడట్లేదు, మా నాన్న చూడట్లేదు, మా అమ్మ ఆదరించట్లేదు, మా నాన్న ఆదరించట్లేదు. నేను చెప్తాను ఒక్కొక్కరికి, మా అమ్మ నన్ను దోసిందంటే మా అమ్మ అంతకన్నా భయంకరంగా ఉంటుంది, ఇల్లు చూడండి అంటాను. అది వాళ్ళకి చెప్పడానికి ఉదాహరణ తప్ప ఇప్పుడేం బాధపడను నేను. నా బాధల్లో ఏంటంటే వాళ్ళు నిత్యరాజ్యానికి వెళ్ళాలన్న బాధ, అంతకు మించి బాధ లేదు. హల్లెలూయా. అమ్మ లేదు, బావు లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎవరుంటే ఎందుకు? అందరూ ముద్ద లేకపోతే ఏం కావాలి మనకి? మీరు ఉంటే ఎందుకు నాకు అంటారు. అవును కదా? భక్తి ఏం పెట్టలేదు, నేను ఉన్నాను నీకంటే ఎందుకు ఆడడానికి అంటాం. అవునే కదా? చేతగాని చెవట అంటాం, ముద్ద పెట్టలేనోడు ఎందుకురా అంటాం. అందరూ ఉండేందుకు? నిత్య జీవానికి తీసుకెళ్ళిన వాళ్ళు ఆయన ఉంటే చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆయన వెంట ఉంటే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆకాశం నుండి ఏమన్నా కురిపించేస్తాడు, ఎక్కడి నుంచి ఏమన్నా ఇచ్చేస్తాడు. నువ్వు ఆకలి కొంటే చూడలేడు, నువ్వు వస్త్రహీనుడు అంటే చూడలేడు, నీ బాధ ఆయన చూడలేడు, నీ కన్నీరు చూడలేడు. ఆయనతో నువ్వు ఉంటే, ఆయన విడిచి వ్యతిరేక దిశ వెళ్తే ఎటువంటి తుఫాన్ అన్నా రావచ్చు, ఎవడ ఏం చేయలేదు. హల్లెలూయా. అటు ప్రియమిట్లారా, దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన నీకు పిలుపునిచ్చాడా? ఆయన వెంబడిస్తున్నావా? ఆయనతో ఉంటున్నావా? ఆయన మాటతో ఏకీభవించావా? ప్రతి బాధ్యత నీది, ఆయనదే. నీ ఇష్టం చేసుకుంటున్నావా? ఆ మార్గము నిత్య నరకము, ఇహలోక పరంగా కూడా ప్రతిదీ కూడా తుఫానే, ఇందులోని విజయం ఉండదు. కానీ దేవునితో వెళ్తున్నావా? యుద్ధాలైనా, తుఫాన్లైనా, ఏమైనా, సముద్రాలైనా చీల్చబడతాయి, జయించబడతావు, విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావని దేవుడు మాట్లాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.